రాఘవయ్య గారింటి హాల్లో వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. పెద్ద కోడలు నీలవేణి తాను దేవుడి ప్రసాదంలో ఉప్పు కలిపినట్టు అందరి ముందు ఒప్పుకొని నేల మీద కూలబడి ఏడుస్తూ ఉంటుంది. రవి కోపంగా చూస్తుంటాడు. అంజలి కంగారుగా నిలబడి ఉంటుంది. కాంతమ్మ నిశ్చేష్టురాలై చూస్తోంది. రాఘవయ్య గారి ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. నీలవేణి, ఎంత పనిచేశావమ్మా! కేవలం ఈ ఇంటి పెత్తనం కోసం, తోటి కోడలి మీద ఉన్న అసూయ కోసం దేవుడికే ఉప్పు నైవేద్యం పెట్టేంత కిరాతకంగా మారావా? నీకు దేవుడంటే భయం లేదు, ఈ రాఘవయ్య పరువు అంటే భయం లేదు. నువ్వొక ఆడదానివేనా? నన్ను క్షమించండి మావయ్య గారు, నా బుద్ధి గడ్డి తిన్నది. అంజలి వంట చేస్తే ఎక్కడ దానికి మంచి పేరొచ్చేస్తుందో, మీరంతా నన్ను పక్కన పెట్టేస్తారో అన్న భయంతోనే నేనా పని చేశాను. నేను కావాలని చేయలేదు మావయ్య గారు, దయచేసి నన్ను మన్నించండి. ఎంత నీచమైన పనిచేశావే నువ్వు! నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటున్నాను కదా, ఏ లోటు చేశాను నీకు? అంజలి వంట చేస్తే ఆమెకు పేరు వస్తే నీకు వచ్చిన నష్టమేంటి? ఆ గుళ్ళో ఊరి జనమంతా ఆ ఉప్పు పాయసం తినుంటే ఈరోజు నా తండ్రి పరువేమయ్యేది, మన వంశం పరువేమయ్యేది. తప్పైపోయిందండి. నాకు ఆ క్షణంలో ఏమీ అర్థం కాలేదు. అత్తేగారు నా చేతికిస్తానన్న తాళాలు అంజలికి వెళ్లిపోతాయేమో అన్న స్వార్థం నన్ను గుడ్డిదాన్ని చేసింది. నన్నొకసారి క్షమించండి. నేను మళ్లీ జీవితంలో ఇలాంటి తప్పు చేయను. నా మీద జాలి చూపించండి. జాలి చూపించాలా? దేనికి చూపించాలి జాలి? నిన్ను నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్వు ఏ పని చేయకపోయినా నీకు కష్టం కలగకూడదని ఆ చిన్నదాని చేత పనులన్నీ చేయించాను. నువ్వు సోఫాలో పడుకుంటే నీకు నా చేతులతో పాలు కల్పించాను. కాని నువ్వు నా కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూశావు. ఈ ఇంటి పరువు తీయాలని చూశావు. నువ్వు నా కోడల్వి కాదు నీలవేణి, రాక్షసివి. చూశారమ్మా, నేను ఇన్నాళ్ళు చెప్తూనే ఉన్నాను, వదిన గారు నా భార్య మీద లేనిపోని చాడీలు చెప్తున్నారని. అంజలి ఎంత కష్టపడుతున్నా మీరు వదిన మాటలు విని పదే పదే దెప్పిపొడిచారు. ఈరోజు దేవుడే వదిన వేసిన ముసుగు లాగేశాడు. ఆ ఎర్రగాజు ముక్క దొరక్కపోయి ఉంటే ఈరోజు మీరంతా కలిసి నా భార్యను ఈ ఇంట్లోంచి గెంటేసేవారు కదా. నా భార్య జీవితం ఏమైపోయేదమ్మా? నన్ను క్షమించు తల్లి. అంజలి, నన్ను క్షమించు. నేను పెద్ద కోడలు తెచ్చిన కట్నం చూసి గుడ్డిదాన్నైపోయాను. నువ్వు ఒట్టి చేతులతో వచ్చావని నిన్ను అడుగడుగునా అవమానించాను. నా పెద్ద కోడలు నన్ను మోసం చేస్తే నువ్వు మాత్రం ఒక పూటలో 100 మందికి పాయసం వండి నా భర్త పరువు నిలబెట్టావు. నేను చేసిన పాపానికి నాకు తగిన శాస్తి జరిగింది తల్లి. నేను ఎంతటి పాపాత్మురాల్నో నాకిప్పుడు తెలిసొచ్చింది. అయ్యో అత్తయ్య, దయచేసి అలా అనకండి. మీరు పెద్దవారు, నాకు తల్లిలాంటివారు. మీరు అరిచినా కోప్పడినా నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదు. మీరు ఏడవకండి అత్తయ్య, దయచేసి కన్నీళ్లు తుడుచుకోండి. అంజలి, నువ్వు ఏడవకమ్మా. నీ స్థానమేంటో ఈరోజు ఇంటికి తెలిసొచ్చింది. కాని తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే. ఈ రాఘవయ్య ఇంట్లో కుట్రలు చేసే వాళ్లకు చోటు లేదు. భాస్కర్, చెప్పండి నాన్న. ఈ క్షణమే నీ భార్యను తీసుకుని వెళ్లి బస్టాండ్లో వదిలిపెట్టిరా. ఈ ఇంటి గడప ఇక మీదట తొక్కడానికి వీల్లేదు. తన పుట్టింటికి వెళ్లి ఆ తల్లి దగ్గరే ఈ కుట్రలు నేర్చుకోమను. నా ఇంటికి ఇలాంటి కోడలు అవసరం లేదు. ఈ మాట వినగానే నీలవేణి గుండె ఆగిపోయినంత పనవుతుంది. భయంతో నేలమీద పడి బోరున ఏడుస్తుంది. మావయ్య గారు, వద్దు మావయ్య గారు, నన్ను పుట్టింటికి పంపించేకండి. పండగ పూట నన్ను ఇంట్లోంచి గెంటేస్తే ఊళ్ళో వాళ్లంతా నన్ను చీకొడతారు. నా పరువు పోతుంది, నా తల్లిదండ్రుల పరువు పోతుంది. నన్ను క్షమించండి. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిలా పడి ఉంటాను. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. నన్ను మాత్రం పంపించేయకండి. నాన్నగారు చెప్పింది వినపడలేదా నీలవేణి? లే, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నిన్ను ఈ ఇంట్లో ఉంచుకుంటే మాక్కూడా పాపం చుట్టుకుంటుంది. నీలాంటి స్వార్థపరురాలితో నేను కాపురం చేయలేను. బయలుదేరు. నీలవేణి ఏడుస్తూ సహాయం కోసం కాంతమ్మ వైపు చూస్తుంది. కాంతమ్మ ముఖం తిప్పుకుంటుంది. రవి మౌనంగా ఉంటాడు. అప్పుడు అంజలి నెమ్మదిగా ముందుకొస్తుంది. మావయ్య గారు, దయచేసి నా మాట వినండి. అక్కయ్య గారిని ఇంట్లోంచి పంపించేయకండి. అంజలి, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? తను నీ మీద ఎంత పెద్ద పగ పట్టిందో చూసావు కదా. నిన్ను ఈ ఇంట్లోంచి పంపించాలని ఉప్పు కలిపింది. ఇప్పుడు ఆమెను నువ్వే వెనకేసుకొస్తున్నావా? ఏవండి, అక్కయ్య గారు తప్పే చేశారు, ఒప్పుకుంటాను. కాని ఆమెను పుట్టింటికి పంపించేస్తే ఈ కుటుంబం పరువు ఏమవుతుంది? ఊళ్ళో వాళ్ళు మన ఇంటి గురించే కదా తప్పుగా మాట్లాడుకుంటారు.
పండగ పూట ఆడపిల్ల కంట కన్నీరు రావటం ఈ ఇంటికి మంచిది కాదు మావయ్య గారు. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం, క్షమించడం మన ధర్మం. అక్కయ్య గారు తన తప్పు తెలుసుకున్నారు కదా, దయచేసి ఆవిడకు ఒక అవకాశం ఇవ్వండి మావయ్య గారు. అంజలి, నీ మీద అంత కుట్ర చేసినా నువ్వు ఆ పిల్లను క్షమిస్తున్నావా? ఎంత విశాలమైన మనసమ్మా నీది. నీ పుట్టింటి వాళ్ళు నీకు సంస్కారాన్ని నూరిపోశారు. నీలో ఉన్న ఆ మంచితనమే నిన్ను ఈరోజు ఈ ఇంటికి మహాలక్ష్మిని చేసింది. అవునండి, నా చిన్న కోడలు చెప్తుంది నిజమే. ఇప్పుడు నీలవేణిని పంపించేస్తే ఊళ్ళో మన పరువే పోతుంది. అంజలి పెద్ద మనసు చేసుకుని వదిలేమంది కదా, మీరు తనకొక అవకాశం ఇవ్వండి. సరే, అంజలి అడిగింది కాబట్టి కేవలం అంజలి కోసం నిన్ను ఈ ఇంట్లో ఉండడానికి అనుమతిస్తున్నాను నీలవేణి. కాని గుర్తుపెట్టుకో, ఇక మీదట ఈ ఇంట్లో నీ పెత్తనం చెల్లదు. నీకు ఎలాంటి అధికారాలు ఉండవు. కాంతమ్మా, నీ నడుముకు నా ఇంటి తాళాల గుత్తి తీసి మన చిన్న కోడలు అంజలి చేతిలో పెట్టు. అందరూ ఆశ్చర్యపోతారు. నీలవేణి కళ్ళు కోపంతో అవమానంతో మెరుస్తాయి కాని ఏమీ అనలేక తలదించుకుంటుంది. కాంతమ్మ సంతోషంగా తన చీర కుంగుకున్న తాళాల గుత్తిని తీసి, తప్పకుండా అండి అని అంటూ అంజలి దగ్గరికి వెళ్లి ఆమె చేతిలో తాళాలు పెడుతూ, అంజలి, ఇవాల్టి నుంచి ఈ ఇంటి బాధ్యత నీదే తల్లి. పండగలు, వంటలు, ఖర్చులు అన్నీ నువ్వే చూసుకోవాలి. నీ మీద నాకు పూర్తి నమ్మకముంది. నా ఇంటి మహాలక్ష్మివి నువ్వే. అత్తయ్య, వద్దత్తయ్య, నేను చిన్నదాన్ని, నాకెందుకీ తాళాలు? అక్కయ్య గారే పెద్దవారు, ఆవిడకే ఇవ్వండి అత్తయ్యా. వద్దు అంజలి, నువ్వు తీసుకో. పెద్ద కోడలంటే వయసులో పెద్దది కాదు, బుద్ధిలో పెద్దది కావాలి. ఆ అర్హత నీకే ఉంది. నాన్నగారు చెప్పింది విను. అవునమ్మా, నువ్వే ఈ ఇంటి బాధ్యత తీసుకోవాలి. అందరూ వినండి. ఇక నుంచి ఇంట్లో అంజలి మాటే వేదం. ఆమె నిర్ణయమే నా నిర్ణయం. వెళ్ళి పనులు చూసుకోండి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. నీలవేణి అవమానంతో రగిలిపోతున్న గుండెతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. కోపంతో మంచం మీదున్న దిండ్లను నీలకేసి కొడుతుంది. ఎంత అవమానం! ఆ దరిద్రపు అంజలి నా మీద జాలి చూపిస్తుందా? దాని భిక్షతో నేను ఇంట్లో బతకాలా? ఏ తాళాల కోసం నేను ఇదంతా చేశానో ఆ తాళాలు తీసుకువెళ్లి అత్తయ్య దానికిస్తుందా? లేదు, ఇది నేనొప్పుకోను, నేనూరుకోను. వెంటనే తన ఫోన్ తీసి వాళ్లమ్మ కమలకు ఫోన్ చేస్తుంది. కమల లిఫ్ట్ చేస్తుంది. ఏంట నీలవేణి, ప్లాన్ ఏమైంది? ఆ అంజలి పాయసం పాడైపోయిందా? దాన్ని మీ మామగారు ఇంట్లోంచి గెంటేశారా? ఏం లేదమ్మా, అంతా నాశనమైపోయింది. ఆ అంజలి గంటలో మళ్లీ 100 మందికి కొత్త పాయసం వండేసింది. ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. పైగా నేనుప్పు కలిపిన విషయం ఆ రవిగాడికి తెలిసిపోయింది. నా చేతి గాజు పగిలిన ముక్క ఆధారంగా అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాడమ్మా. మావయ్య గారు నన్ను గెంటేబోతే ఆ అంజలి మహా పతివ్రతలాగా మధ్యలో దూరి నన్ను క్షమించమని అడిగి గొప్ప పేరు తెచ్చుకుంది. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు దొరికిపోయావా? ఎంత తెలివితక్కువదానివే నువ్వు. ఏం సాక్ష్యాలు లేకుండా పని చేయాలని నీకెన్నిసార్లు చెప్పాను? ఇప్పుడేమైంది? ఆ ఇంట్లో నీ పరువు అంతా పోయింది. పరువు పోవడం ఒక్కటే కాదమ్మా, మా అత్తయ్య తన దగ్గరున్న బీర్వా తాళాలు, ఇంటి బాధ్యత మొత్తం ఆ అంజలి చేతిలో పెట్టింది. నన్నొక పని మనిషిలా మార్చేశారమ్మా. నాకు చాలా అవమానంగా ఉంది. నేను రేపు ఉదయాన్నే మీ దగ్గరకొచ్చేస్తాను. నేను ఆ అంజలి కింద బతకలేను. పిచ్చిదన, అప్పుడే ఓడిపోయి ఇంటికొచ్చేస్తావా? నువ్వు వెనక్కొస్తే ఆ అంజలి గెలిచినట్టే కదా. విను, నువ్వు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఆ తాళాలు దాని చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి లావాదేవీలన్నీ అదే చూసుకోవాలి. దానికి వంట చేయడం మాత్రమే వచ్చు, ప్రపంచ జ్ఞానం లేదు. మనం ఈసారి దాని మంచితనాన్నే దానికి శాపంగా మార్చాలి. అంటే ఏం చేయాలమ్మా? వెయిట్ చెయ్యి, సరైన సమయం కోసం ఎదురు చూడు. ఈసారి మనం వేసే దెబ్బకి ఆ అంజలికి ఇంట్లోంచి వెళ్లిపోవడం తప్ప వేరే దారి ఉండకూడదు. నేనొక ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అంజలి వంటగదిలో పనిచేస్తోంది. నీలవేణి ఏమీ ఎరగనట్లు హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది. రాఘవయ్య గారు బయటి నుంచి ఒక చేతి సంచితో హడావిడిగా లోపలికొస్తారు. ఆయన ముఖంలో కంగారు, బాధ్యత కనిపిస్తున్నాయి. అంజలి, ఏమ్మా అంజలి, ఒకసారి బయటకు రా. కాంతమ్మా, నువ్వు కూడా రా. అంజలి చేతులు తుడుచుకుంటూ వస్తుంది. కాంతమ్మ గదిలోంచి బయటికొస్తుంది. రవి, భాస్కర్ కూడా హాల్లోకి వస్తారు.
చెప్పండి మావయ్య గారు. అంజలి, మన ఊరి చివర ఉన్న 10 ఎకరాల పండ్ల తోట పంట మొత్తం నిన్ననే టోకుగా అమ్మేశాను. వ్యాపారి ఇప్పుడే 5 లక్షల రూపాయలు క్యాష్ నా చేతిలో పెట్టాడు. 5 లక్షలా? అంత డబ్బు ఇప్పుడెందుకండి ఇంటికి తెచ్చారు? బ్యాంకులో వేయొచ్చు కదా. ఇది బ్యాంకులో వేసే డబ్బు కాదు కాంతమ్మా. రేపు ఉదయాన్నే పక్క ఊరి నుంచి విత్తనాలు, ఎరువులు తెచ్చే కాంట్రాక్టర్లు వస్తారు. వాళ్లకు ఈ 5 లక్షలు అడ్వాన్స్గా కట్టాలి. వాళ్ళకిస్తేనే మన తర్వాతి పంటకు పెట్టుబడి అందుతుంది. ఈ డబ్బు ఈ ఒక్కరోజు మన ఇంట్లో చాలా భద్రంగా ఉండాలి. అంజలి, ఇప్పుడు ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా. ఈ 5 లక్షలు తీసుకువెళ్ళి నీ గదిలో ఉన్న బీరువాలో పెట్టు. జాగ్రత్తగా తాళం వేయి. రేపు ఉదయం నా చేతికి ఇవ్వాలి. అయ్యో మావయ్య గారు, 5 లక్షల రూపాయలా? అంత పెద్ద మొత్తం నాకెందుకండి? మీ గదిలోనే పెట్టుకోండి. నాకు భయంగా ఉంది. నేనెప్పుడూ అంత డబ్బు చూడలేదు. భయపడకు తల్లి. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలి బాధ్యతలో ఉన్నావు. ఇలాంటివన్నీ నువ్వు నేర్చుకోవాలి. నీ మీద నాకు పూర్తి నమ్మకముంది. తీసుకెళ్లి నీ బీరువాలో లాకర్లో పెట్టు. ఇది నీకు నేను అప్పగిస్తున్న బాధ్యత. అలాగే మావయ్య గారు, మీ నమ్మకాన్ని నేనెప్పటికీ వమ్ము చేయను. నేను జాగ్రత్తగా దాచిపెడతాను. అంజలి ఆ 5 లక్షల రూపాయలు తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. రవి కూడా ఆమె వెనకే వెళ్తాడు. నీలవేణి కళ్ళు ఆ 5 లక్షల మీదే ఉంటాయి. ఆమె బుర్రలో ఒక కుటిలమైన ఆలోచన మొదలవుతుంది. వావ్, 5 లక్షలా? నా మావయ్య గారు తనంతట తానే నా ప్లాన్కి దారి చూపించారు. అంజలి, రేపుదయం ఈ 5 లక్షలు కనుక నీ బీరువాలో లేకపోతే నువ్వు ఈ ఇంటి నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటావే? రేపు ఉదయం రైతుల ముందు మావయ్య గారి పరువు పోతే దానికి కారణం నువ్వే అవుతావు. నిన్ను దొంగను చేసి ఈ ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేయడానికి ఇదే సరైన టైం. నా గేమ్ ఇప్పుడే మొదలైంది. రాత్రి 11:30 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నారు. రవి, అంజలి గదిలో లైట్ ఆరిపోయి ఉంది. ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. నీలవేణి తన గదిలోంచి చీకట్లో నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ బయటకొస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న ఫ్లాష్ లైట్ మరియు ఒక నకిలీ తాళం చెవి ఉంటుంది. అంజలి గది తలుపు మెల్లగా తోస్తుంది. అది లాక్ చేసుండదు, సగం తెరిచే ఉంటుంది. పిచ్చి అంజలి, నీకెప్పుడు తలుపు గడియ వేసుకునే అలవాటు లేదు. అదే నాకు ప్లస్ పాయింట్. ఈ రోజు నీ తలరాతను నేనే మార్చబోతున్నాను. నీలవేణి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ అంజలి గదిలోకి ప్రవేశిస్తుంది. మంచం మీద అంజలి, రవి నిద్రపోతూ ఉంటారు. గదిమూలన ఉన్న బీరువా వైపు నీలవేణి మెల్లగా నడుస్తుంది. చీకట్లో ఆమె కళ్ళు ఆ బీరువా మీదే ఉంటాయి. ఎలాంటి శబ్దం రాకుండా బీరువా హ్యాండిల్ పట్టుకుంటుంది. తన దగ్గరున్న డూప్లికేట్ తాళం చెవిని ఆ బీరువా కన్నంలో పెడుతుంది. అదే సమయంలో నిద్రపోతున్న అంజలి కదులుతుంది. ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. అంజలి నిద్రలేచి చూస్తుందా? బీరువాలోంచి 5 లక్షలు నీలవేణి దొంగిలిస్తుందా? రేపుదయం కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే అంజలి పరిస్థితేంటి? తనను తాను నిరూపించుకోవడానికి అంజలి వేసే కొత్త అడుగేంటి? ఈ ఉత్కంఠభరితమైన పరిణామాలు తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తర్వాతి భాగం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.